గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, భారీ వర్షాలకు 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కృష్ణానదికి ఈసారి భారీగా వరదలొచ్చాయి. 121 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో కృష్ణానదికి వరదలు వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే 1903, 2009లో కృష్ణానదికి భారీగా వరదలొచ్చాయి. అయితే ఆ రెండు సందర్భాలలోనూ కూడా వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులకు మించలేదు. కానీ ఈసారి మాత్రం ఇప్పటికే కృష్ణాలో నీటి ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులు దాటేసింది. పైగా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. మరో 30 నుంచి 40 వేల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రవాహం ప్రకాశం బ్యారేజీ పై నుంచి వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గంట గంటకు పెరుగుతున్న కృష్ణా వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి నిర్విరామంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయం కోసం ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులపై తక్షణమే అధికారులు స్పందించి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక కృష్ణాకు భారీ వరదల నేపథ్యంలో కృష్ణా జిల్లా సహా ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది మరింత పెరిగితే ప్రకాశం బ్యారేజీ పై నుంచి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు పలు సూచనలను చేస్తున్నారు. అయితే వరద ప్రవాహం మరింత పెరిగితే నదీ పరివాహన ప్రాంతాలకి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.